ఇసుకేస్తే రాలనంత జనం, హిందూ ప్రభంజనం, భారతీయుల విశ్వాసానికి ప్రతీక మహాకుంభమేళ. ప్రయాగ్రాజ్లో ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది. ఇప్పటికే 8 కోట్ల మంది భక్తులు కుంభమేళలో పాల్గొన్నారు. కుంభమేళకు వచ్చే నాగసాధువులు, బాబావులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మహాకుంభానికి వచ్చిన కొందరు సాధువులు తమ విచిత్ర వేషాధారణ, ఆహార్యం, అలవాట్లతో నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు ఐఐటి బాబాగా పేరుగాంచిన అభయ్ సింగ్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. అభయ్ సింగ్ స్వస్థలం హర్యానా. ఐఐటి బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేశారట. క్యాంపస్ ప్లేస్మెంట్ లోనే ఉద్యోగం. కొంతకాలం కార్పొరేట్ లో పనిచేసిన ఆయన దాన్ని వదులుకున్నారు. ఫోటోగ్రఫీపై మక్కువతో అటువైపు దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆధ్యాత్మికం వైపు అడుగులు వేశారు. సైన్స్ ద్వారా ఆధ్యాత్మికతను మరింత ఆస్వాదిస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. మధ్యప్రదేశ్ ఉజ్జయిన్ కి చెందిన రాధేపూరి బాబా చేసే తప్పును చూసి ప్రపంచం మొత్తం ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. ఈ బాబా గత 15 ఏళ్ల నుంచి తన చెయ్యి పైకి గాల్లో ఉంచారు. బాబా తపస్సు కారణంగా ఆయన చెయ్యి పనిచేయకుండా అయిపోయింది. ఇప్పటికీ ఆ చెయ్యి కిందికి పెట్టుకోవటానికి రావటం లేదు. ఆయన చేతివేళ్లు ఒకదానితో ఒకటి దగ్గరకు ముడుచుకున్నాయి. గోర్లు కూడా తీసుకోకపోవటంతో అవి రింగులు తిరిగాయి. ఇది ఒక కఠోర తపస్సుగా చెప్పుకోవచ్చు. విశ్వ కళ్యాణం కోసం ఈ తపస్సు చేస్తున్నట్లు ఆయన చెబుతున్నారు. జీవితాంతం ఈ చెయ్యి ఇలాగే ఉంటుందట. అంబాసిడర్ బాబా 1972 మోడల్ కారులో మహాకుంభ చేరుకున్నారు. అతను తన ప్రత్యేక గుర్తింపు, జీవనశైలి కారణంగా ఈ జాతరలో ప్రధాన ఆకర్షణకు కేంద్రంగా నిలిచారు. ఈ అంబాసిడర్ కారుతోనే తాను 4 కుంభమేళల్లో భాగమయ్యానని చెప్పారు. ఈ కారే తనకు నివాసమైంది. తినడం మొదలు నిద్రించటం వరకు అంతా కారులోనే. 1975 మోడల్ కారులో ప్రయాణిస్తూ ప్రయాగ్రాజ్ చేరుకోవటానికి ఈ బాబాకి 1.5 రోజు పట్టింది. తన స్నేహితుడు తన కారుని జాగ్రత్తగా చూసుకుంటాడని, ఈ కారు బాధ్యతను పూర్తిగా అతనే నిర్వహిస్తాడని చెప్పారు. మహాకుంభం తర్వాత బనారస్, గంగాసాగర్ సందర్శనకు వెళ్తున్నట్లు అంబాసిడర్ బాబా తెలిపారు. బాబా అమర్జిత్ అనాజ్ వాలీ బాబాగా గుర్తింపు పొందారు. తనని చూసేందుకు జనం ఉత్సాహం చూపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాకు చెందిన అమర్జిత్ బాబా తన తలపై ధాన్యం, గోధుమలు, మినుములు లాంటి పంటలను పండిస్తూ అందరినీ విశేషంగా ఆకర్షిస్తున్నారు. గత 5 ఏళ్లుగా ఆయన పర్యావరణ పరిరక్షణ గురించి అందరికీ అవగాహన కల్పించేందుకు ఈ తరహా విధానాన్ని అవలంబిస్తున్నారు.